అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అందరినీ, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలనా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని. మూడు సార్లు సీఎంగా ఉండి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా? లేక 58 నెలల్లోనే విప్లవాత్మక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా. సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక మంచి చేసి ఆ చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చెప్పండి, మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను. మీ గ్రామంలో, మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని, ఇతనే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు, ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా? లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి? బాబు ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చేశాడు? గతంలో 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలో? ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా? ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తుందా?
ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? గుర్తున్నాయా? ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా? చదవమంటారా అన్న? చదవమంటారా అక్క? చదవమంటారా తమ్ముడు? ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా అన్న? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తేలేబా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట. ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు. కాబట్టి ముందుకు పొమ్మంటారా? ఏమన్నా ముఖ్యమైన ముందుకు పొమ్మంటారా? అక్క ముందుకు పొమ్మంటారా? అన్నా ముందుకు పొమ్మంటారా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పోనీ శ్రీకాకుళంలో అయినా కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈసారి రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? అది కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది? ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ 6 అట, సూపర్ 6 అట, సూపర్ 7 అట.
ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, ఇంటింటికి బెజ్జు కారు కోరిస్తారట. నమ్ముతారా? నమ్ముతారా?